లోక్సభ ఎన్నికల వేళ ఆర్జేడీ బీహార్కు సంబంధించినటువంటి పార్టీ ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది ఇవాళ. అందులో ఉన్నటువంటి పాయింట్స్ చదువుతూ ఉంటే చదవాలనిపించట్లేదు, బట్ చెప్పాలి బాధ్యత. ఏంటంటే పరివర్తన్ పాత్ర అనే పేరుతో ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దీన్ని రిలీజ్ చేశారు. ఇండీ కూటమి అంట అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా 1 కోటి ఉద్యోగాలు ఇస్తారంట. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, పేద మహిళలకు ఏటా ₹1,00,000 అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు. అలాగే బీహార్ విషయానికి వస్తే 5 కొత్త విమానాశ్రయాల ఏర్పాటు. పూర్నియా, భాగల్పూర్, ముజఫర్పూర్, గోపాల్గంజ్, రక్సాల్లో వీటిని ఏర్పాటు చేస్తారంట. అలాగే మరొక అద్భుతమైన హామీ, బీహార్కు ప్రత్యేక హోదా. ఇక పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను కూడా పునరుద్ధరిస్తాం. ప్రభుత్వం ఏర్పడితే 10 పంటలకు ఎంఎస్పీ తెస్తాం. ఆగస్టు 15వ తేదీ నుంచే దేశంలో ఉద్యోగాల కల్పన ప్రారంభం. దేశంలో నిరుద్యోగమే అతిపెద్ద సమస్యగా మారింది. బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేసింది. అందుకనే మేం మాత్రం నిజాయితీగా ఈ యొక్క మేనిఫెస్టోలోని అంశాలని మీకు అందించడానికి వస్తూ ఉన్నాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి తేజస్వి యాదవ్ కోరుకుంటా ఉన్నారు. మరి తేజస్వి యాదవ్ గారు రిలీజ్ చేసినటువంటి ఈ మేనిఫెస్టో పైన మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.